హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ క్రియేషన్స్ బై శైలు. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. నేను చేసినటువంటి మోడల్స్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు వచ్చిన థర్డ్ ఆర్డర్ అండి ఇది. ఫ్యామిలీ వెడ్డింగ్ కోసం అని చెప్పి మేడం ఆర్డర్ ఇచ్చారండి నాకు. 3 సెట్స్ అండి టోటల్లీ అవి. అండ్ దానికి మ్యాచింగ్ శారీ పిన్స్ కూడా చేయమని చెప్పారు. అవి ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తూ ఉంటాను. ఇది ఫస్ట్ సెట్ అండి. మేడం శారీ పర్పుల్ కలర్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. టోటల్ సిల్వర్ కలర్లో ఉంటుంది. దానికి సెట్ అయ్యేలాగా నేను ఈ డిజైన్ చేశానండి. ఇది 3D లోటస్ డిజైన్ అండి. 2 బ్యాంగిల్స్ ఏమో సెట్లో వచ్చేసి 2 బ్యాంగిల్స్ ఏమో 4 కట్ బ్యాంగిల్స్ అండ్ 3 బ్యాంగిల్స్ వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్ యూజ్ చేశానండి. చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ అయితే మాత్రం. ఈ సెట్ వచ్చేసి సింగిల్ హ్యాండ్కి వస్తుందండి. 2 హ్యాండ్స్కి ఎట్లా వస్తుంది అనేది నేను మీకు పెట్టి చూపిస్తాను ఒకసారి. 2 హ్యాండ్స్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. లుక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. అసలు ఫినిషింగ్ మాత్రం ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగుంది. అలానే ఆ శారీ మీదకి సెట్ అయ్యేలా శారీ పిన్ కూడా చేయమన్నారండి. 3D డిజైన్లోనే నేను శారీ పిన్ కూడా చేశాను మేడంకి. చూడండి ఎంత బాగుందో శారీ పిన్, క్యూట్గా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సెట్ అండి. శారీ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, అది కూడా సిల్వర్ వేవింగ్తో ఉందండి. దానికి సూట్ అయ్యేలాగా నేను ఇలా డిజైన్ చేశాను. చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. చాలా హెవీ లుక్ ఇచ్చింది బ్యాంగిల్స్. పర్ఫెక్ట్గా ఉందన్నమాట అండి ఫినిషింగ్. అదిను ఎక్కడ ఊడిపోవడం కానీ క్రాస్ రావడం కానీ అట్లా లేదు. చాలా బాగా వచ్చింది డిజైన్ కూడాను. ఇది టూ హ్యాండ్స్కి నేను ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తానండి. 2 హ్యాండ్స్కి సెట్ అయితే ఇలా వస్తుందండి. ఈచ్ హ్యాండ్కి 5 బ్యాంగిల్స్ వస్తాయి. దీనికి కూడా సేమ్ అలానే యూజ్ చేశానండి. 4 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి 1 హ్యాండ్కి 2 బ్యాంగిల్స్ అండ్ 2 కట్ బ్యాంగిల్స్ 3 వస్తాయి అనమాట అండి. టోటల్గా 10 బ్యాంగిల్స్ సెట్ అండి ఇది. మనం కావాలనుకుంటే బ్రైడల్స్కి ఇంకా ఎక్కువగా కావాలి కాబట్టి అండి బ్యాంగిల్స్ మనం ఇంకా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. వీటిల్లో మనకి నచ్చిన విధంగా మనం మేకింగ్ చేసుకోవచ్చు, కస్టమైజేషన్ చేసుకోవచ్చు. కలర్స్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. కుందన్స్ కలర్స్ కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది. మనకు నచ్చిన సైజులో నచ్చిన కలర్స్తో మేకింగ్ చేసుకోవచ్చు అండి వీటిని. శారీ పిన్ కూడా దీనికి సూట్ అయ్యేలా చేశానండి. అది కూడా చూపిస్తాను మీకు నేను. ఇది వచ్చేసి ఆ శారీ మీదకి శారీ పిన్ అనమాట అండి. ఫుల్ వర్క్ చేయమని చెప్పేసి అడిగారు మేడము. అందుకని ఇది ఇట్లా డిజైన్ చేశాను నేను. అండ్ థర్డ్ సెట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో అడిగారండి. కాకపోతే మరీ హెవీగా వద్దు, నాకు కొంచెం లైట్గా కావాలి ఆ బ్యాంగిల్స్ అని అడిగారు. సో దాంట్లో నేను ఇలా డిజైన్ చేశానండి. సింపుల్గా మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి. ఒకవేళ డ్రెస్సెస్ మీదకి అట్లా వేసుకోవాలంటే కనుక మనము సైడ్ బ్యాంగిల్స్ తీసేసి ఓన్లీ 6 బ్యాంగిల్స్ని కూడా వేసుకోవచ్చండి. ఇట్లా ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి, నీట్గా ఉంటుంది, కొంచెం క్లాసీ లుక్ ఉంటుంది అనమాట అండి. శారీ మీదకి అట్లా కావాలంటే కనుక మనము ఈ సైడ్ బ్యాంగిల్స్ యాడ్ ఆన్ చేసుకొని ఇట్లా వేసుకోవచ్చు అనమాట అండి. చూసారండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి సింగిల్ హ్యాండ్ అండి. 2 హ్యాండ్స్కి ఎట్లా వస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను. 2 హ్యాండ్స్కి ఇలా వస్తుందండి. ఇవి 6 కట్ బ్యాంగిల్స్ యూజ్ చేశానండి మధ్యలో. అండ్ అటు ఇటు కూడా 2 కట్ బ్యాంగిల్ యూజ్ చేశాను. మీకు ప్రీవియస్ బ్యాంగిల్స్కి ఈ బ్యాంగిల్స్కి కొంచెం వేరియేషన్ అయితే తెలుస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే అవి వచ్చేసి ఫ్లాట్ కట్ అండి, ఇవి వచ్చేసి కర్వ్ అనమాట. ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క కట్ అనేది సెట్ అవుతుందండి. ప్రతి అన్ని డిజైన్స్ ఒకే టైప్ ఆఫ్ బ్యాంగిల్స్కి సెట్ అవ్వమన్నమాట. సో డిజైన్ని బట్టి మనం యూజ్ చేసే బ్యాంగిల్స్ని కూడా చూసుకోవాలి. అండ్ అలానే దీని మీద కూడా శారీ పిన్ చేశానండి, మీకు అది కూడా చూపిస్తాను నేను. ఇది ఆ శారీ మీదకి చేసినటువంటి శారీ పిన్ అండి. ఇది ఆరెంజ్ కలర్లోనే చేశాను. ఓన్లీ అంటే ఆరెంజ్ కలర్ శారీ మీదకి యూజ్ చేసుకునేలాగా, పింక్ కలర్ ఆల్రెడీ ఉంది కదా అని చెప్పి నేను దీన్ని ఇట్లా చేశాను అనమాట అండి. అండ్ కామన్ కలర్స్లో ఇంకొక 2 పిన్స్ చేయమని అడిగారు మేడము. సో అందుకని చెప్పి సింపుల్గా ఇట్లా చేశాను అనమాట అండి. బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో సింపుల్గా ఉన్నాయన్నమాట అండి ఇవి. ఇవి వచ్చేసి బ్యాంగిల్ కలెక్షన్ అండి. మేడం బ్యాంగిల్స్తో పాటు చంపసవరాలు కూడా మేకింగ్ అడిగారనమాట. నేను ఓన్లీ బ్యాంగిల్స్ మేకింగే కాదండి, ఇన్విజిబుల్ జ్యువెలరీ మేకింగ్ కూడా చేస్తాను. ఇయర్ స్టడ్స్ అట్లా, జుమ్కాస్ అట్లా వచ్చేలా కూడా చేస్తాను.
సో మేడం అడిగారు, చంపసారాలు అడిగారు నన్ను. నేను అవి కూడా మేకింగ్ చేశాను, మీకు చూపిస్తాను. లుక్ అయితే చాలా, ఇవి నేను చేసినటువంటి చంపసారాలండి. మొత్తం హ్యాండ్మేడ్, ఎవ్రీథింగ్ నా ఓన్గా నేను మేక్ చేశానమాట. లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని. కానీ చూడ్డానికి ఇలా ఉన్నాయి, కానీ మేకింగ్లో నాకు ఎంత టైం పట్టిందంటే త్వరగా సెట్ అవ్వలేదనమాట. ఎవ్రీథింగ్ మనము చెక్ చేసుకుంటూ ఉండాలండి దీంట్లో. సైజ్ లాంగ్ అవ్వడం కానీ షార్ట్ అవ్వడం కానీ అట్లా అవ్వకూడదు. ఇవి కంప్లీట్లీ వచ్చేసి జడా పెండెంట్స్ అండి. నార్మల్ సీజెడ్ పొల్కీస్ అట్లా కాదు, జడా పెండెంట్స్ అనమాట. అండ్ ఇవి వచ్చి రైస్ పర్ల్స్ యూజ్ చేశాను. ఈ లైన్ కూడా, ఈ చైన్ లైన్ కూడా నాకు రెడీమేడ్ దొరుకుతుందండి. కానీ అది క్వాలిటీ నాకు అంత నచ్చక ఇది కూడా నేను ఓన్గా మేక్ చేశాను అనమాట. ఈ పర్ల్ లైన్ కూడా నేను ఓన్గా మేక్ చేశాను. బట్ అవుట్పుట్ వచ్చిన తర్వాత మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ వచ్చిందండి నాకైతే. అబ్బా ఎంత బాగా వచ్చింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత బాగా వస్తుంది అనేసి. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి ఇదైతేను. దీనికి అవుట్పుట్ రావడానికండి నేను 4 చేంజెస్ వరకు చేశానండి. ఫస్ట్ అయితే ఇవి నేను 7 అనుకున్నాను, బట్ 7 ఏంటంటే లెంత్ ఎక్కువైపోయిందనమాట. సో మళ్ళీ నేను 2 తీసేసాను. ఇంకొక 2 పింక్ కలర్స్ ఎక్స్ట్రా ఉంటాయి ఇక్కడ, బట్ అవి తీసేసి నేను 5 మాత్రమే వేసాను. అంటే లెంత్ బాగా ఎక్కువగా వచ్చేసింది అనమాట. సో అంతగా అనిపించకపోయేసరికి తీసేసాను. తర్వాత మళ్ళీ ఇక్కడ అరే ఎంటీగా ఉంది కదా అని చెప్పి నేను ఈ బీడ్స్ యాడ్ చేశాను. 2 బీడ్స్ చొప్పున యాడ్ చేశాను అనమాట. అది కూడా ఎందుకో నాకు అంతగా అంటే కొంచెం తక్కువగా అనిపించింది. సో మేడం కూడా, కస్టమర్ కూడా చూపిస్తే మేడం కూడా అన్నారు, 2 కాదు మేడం 3 వేయండి బాగుంటుందేమో అని అనిపించింది అన్నారు. సో 3 వేసి చూశాను. 3 వేసాక మాత్రం అసలు చాలా బాగుందనమాట అండి. మనము షాప్లోకి వెళ్ళి తీసుకోవచ్చు, బట్ మనకి ఈ మేకింగ్ అనేది అయితే షాప్లో రాదు కదండి. మనకి నచ్చినట్టు మనం మేకింగ్ చేయించుకోవచ్చు కదా. సో ఇలా ఉన్నాయన్నమాట అండి ఇవైతే. నాకు మాత్రం అసలు చాలా బాగా నచ్చాయండి ఇవి. మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుందండి. మీకు ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు. ఇక్కడ పెండెంట్స్ వద్దు, మొత్తం ఈ 3 లైన్స్ కూడా ఇట్లా పర్ల్స్ వచ్చి ఓన్లీ ఇలా మువ్వలు రావాలి అనుకుంటే కనుక నేను అట్లా కూడా మేకింగ్ చేసిస్తాను మీకు. క్వాలిటీలో అయితే నేను కాంప్రమైజ్ అవ్వనండి. ప్రైస్లో మీకు బయట ఉన్నంత ప్రైస్కి తక్కువని చెప్పలేను, అలా అని ఎక్కువ అని చెప్పలేను. నాకు వచ్చిన ప్రైస్లో నేను మీకు రీజనబుల్గా చేసిస్తాను. సో మీకు ప్రైస్ డీటెయిల్స్ అవి కావాలంటే కనుక నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అండ్ రేపు వీడియోలో మీకు ఇన్విజిబుల్ జ్యువెలరీ, నేను మేకింగ్ చేసినటువంటి ఇన్విజిబుల్ జ్యువెలరీ చూపిస్తానండి మీకు. సో ఎలా ఉందండి కలెక్షన్? నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ అండి.